వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ 18 నెలల్లో కోట్లు వెచ్చించి తెలంగాణ ధనాన్ని దుర్వినియోగం చేసి ఏ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తెలంగాణ సాధించిన మరొక్కసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు సందర్భం మనం చూస్తున్నాం. అరే మీరు ఎందుకున్నది మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని, మీరు ఇచ్చినటువంటి ఆ గ్యారంటీలు నెరవేర్చాలని చెప్పి ప్రజలు అడుగుతుంటే ఈరోజు తెలంగాణ సాధించినటువంటి హామీల పైన బురద జల్లే కార్యక్రమం, అవినీతి ఆరోపణలు కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, జగదీశ్వర్ రెడ్డి గారి పైన, మా మాజీ మంత్రుల పైన, మా నాయకుల పైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పి ఈరోజు మీరు వేసినటువంటి కమిషన్ కూడా ఏ మాత్రం కూడా కేసీఆర్ గారిని తప్పు పట్టే పరిస్థితులు లేదు. ఈరోజు కాళేశ్వరం అంటే ఒక చిన్నపాటి బ్యారేజ్ కాదు, 3 బ్యారేజీలతోని, 15 రిజర్వాయర్లతోని, 19 సబ్స్టేషన్లతోని, 21 పంప్ హౌస్లతోని, 203 కిలోమీటర్ల సొరంగాలతోని అనేక 141 టీఎంసీల నీళ్లు సామర్థ్యం కోసము చేసినటువంటి దాన్ని ఎక్కువ 2 పిఎస్ కుంగితే దాన్ని కాళేశ్వరం కుంగినట్టు అనేక ఆరోపణలు చేస్తూ ఈరోజు తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందజేయకుండా చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా భూస్థాపితం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అనేక వర్గాల ప్రజలు మభ్యపెట్టినారు. బీసీ వర్గాలకు కామారెడ్డి డిక్లరేషన్ తో 42% అన్నారు. అది ఒప్పించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మీతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కుట్రలతోని, కుతంత్రాలతోని బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలని చెప్పి ఇద్దరు మిలాఖతై బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన చేస్తున్నటువంటి కుట్రలను యావత్ తెలంగాణ ప్రజానీకమంతా కూడా చూస్తున్నది. సరైన సమయంలో సరైన తేదీలో మీ అందరికీ 2 పార్టీలు కూడా రాజకీయంగా భూస్థాపితం చేసేదానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో పోలేని పరిస్థితులు, వాళ్ళ నియోజకవర్గాలలో పోలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మహిళలు నిలదీసే పరిస్థితి ఉన్నది, విద్యార్థులు నిలదీసే పరిస్థితి ఉన్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు ఏమనే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా ఈ వ్యతిరేకతను మీరు ఎదుర్కోలేక నీతి నిజాయితీ నిబద్ధతతోనే అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగంలో ఉంచినటువంటి కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పాలన పైన మరి చేస్తున్నటువంటి అనేక ఆరోపణలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో మేము తెలుసుకుంటాం. మీ దుష్ప్రచారాలను కూడా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా మరి మీరు అమలు కాని హామీలు కానీ మీరు చేసే అవినీతిని అంతా కూడా ప్రజల వద్దకు వెళ్తాము. ఎక్కడికక్కడ మరి మిమ్మల్ని మీరు చేసే అవినీతి కార్యక్రమం ప్రజలకు వివరించి మిమ్మల్ని రాజకీయ సమాధి చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి వారు ఇటీవల ప్రభుత్వ వేదికల పైన కేసీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే కూలిపోయింది, పూర్తిగా కూలిపోయింది అనేటువంటి పదాలను ప్రయోగించడం అనేది రాజ్యాంగ విరుద్ధమే. ఇటీవల ఘోష్ గారి కమిషన్ కాళేశ్వరం పైన ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక
కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మాత్రమే తప్ప అది కోర్టు అధికారాలు కలిగినటువంటి ఒక జడ్జి గారు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ కానే కాదు. రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని జడ్జిమెంట్గా దుష్ప్రచారానికి ఒడిగడతా ఉన్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే సంపూర్ణంగా అది జడ్జిమెంటే అయిపోయింది అనేటువంటి ఒక రాజ్యాంగ ఉల్లంఘనలకు ఇవాళ ఈ ప్రభుత్వ తరఫున ప్రభుత్వం కానీ కొంతమంది అధికారులు కూడా పాల్పడుతూ ఉన్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టులో పార్ట్ అయినటువంటి మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగడానికి గల కారణాల మీద మాత్రమే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో జడ్జి గారిని పినాకి చంద్రఘోష్ గారి కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ కేవలం కాళేశ్వరంలో ఉండబడిన 100 ప్రమాణికాలను కాదని ఒక్క ప్రమాణికమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీలో ఉండబడినటువంటి టెక్నికల్ ఇష్యూస్ మీద మాత్రమే నివేదిక తయారు చేయడానికి సంబంధించిన సాక్షులను కానీ ఇతరత్ర ఇన్ఫర్మేషన్ కానీ కలెక్ట్ చేసింది. ఇవాళ 655 పేజీలతో కూడినటువంటి నివేదికను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటి వరకు బయట పెట్టకపోవడం అంటేనే ఇవాళ కేవలం 55 పేజీల నివేదిక మాత్రమే అనుకూలమైనటువంటి పదాలు ఉన్నటువంటి కూర్పును ఒక కుట్రపూరితంగా తయారు చేసి వాళ్ళ విష ప్రచారానికి రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. దమ్ముంటే చేతులైతే మీరు దద్దమ్మలు కాకుంటే దొంగ నాటకాలు కాళేశ్వరం పైన మీరు ఆడకుంటే మీకు చిత్తశుద్ధి ఉంటే 655 పేజీల నివేదిక ఇప్పటి వరకు మీడియాకు ఎందుకు అధికారికంగా విడుదల చేయలేదు? కేవలం కొన్ని పేజీలలో ఉండబడినటువంటి కొన్ని కంటెంట్స్ ను వక్రీకరించి మాత్రమే వక్రీకరించి మీరు సంతకాలు లేనటువంటి పేపర్లు మాత్రమే ఇప్పటి వరకు నివేదికలు ఉన్నవి. ఘోష్ గారి సంపూర్ణమైనటువంటి నివేదిక ఇప్పటి వరకు బయటికి రాలేదు. కేబినెట్ ముందుకు రానటువంటి నివేదిక 3 రోజుల ముందే మీడియాలో ఎట్లా వస్తుంది? ఇది కుట్ర కాదా? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ఇవాళ మిగతా 100% కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మిగతా ఇప్పటిదాకా ప్రకటించిన రిజర్వాయర్లు కానీ అదేవిధంగా టన్నల్స్ కానీ అనేక రకాల నిర్మాణాలన్నీ కూడా సేఫ్గా ఉన్నవి. వాటి గురించి విచారణ ఎందుకు చేయలేదు? మొత్తం ప్రాజెక్టు మీద విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ పట్టుకున్నదా? 2 పిఎస్సి మీద ఇంత రాతంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం పూర్తిగా కూలిపోయిందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడిండు. ప్రభుత్వంలో ఎవరైనా ఒకరిద్దరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దానికి ముఖ్యమంత్రి బాధ్యుడు, ఇరిగేషన్ మంత్రి బాధ్యుడని నొక్కి చెప్పినట్టు ఘోష్ కమిషన్లో నివేదికలో రాతపూర్వకంగా ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విష ప్రచారం చేసింది కదా. ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలు ఆధారాలతో అనేక కుంభకోణాలన్నీ వాళ్ళ బయటకు వచ్చినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో జరిగిన ధాన్యం కుంభకోణంలో 1,100 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రత్యక్షంగా మీరు గడించినట్టేనా? సూటిగా సమాధానం చెప్పాలి. దొంగల పారిపోయేటువంటి దొంగలరా? ఒక్కనాడు కూడా ధాన్యం టెండర్ల కుంభకోణం గురించి ఇది 10వ మాట్లాడాం. హైకోర్టులో పిల్లేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కౌంటర్ దాఖలు చేయాలి, ఆధారాలు ఉన్నాయని చెప్పి నోటీసులు సర్వ్ చేసి 18 నెలలైంది.
18 నెలల నుంచి తప్పించుకునేటువంటి దొంగలారా మీరు ఈ రాష్ట్ర ఆరాధ్యుడైనటువంటి రాష్ట్ర సృష్టికర్త అయినటువంటి కేసీఆర్ పైన ఇలా దుష్ప్రచారానికి ఒడిగడితే ఊరుకునేది లేదు బిడ్డ. త్వరలోనే ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులకు అనేక వర్గాల ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా కలుపుకొని మీడియా మిత్రులు కలుపుకొని త్వరలోనే చెలో కాళేశ్వరం, చెలో మేడిగడ్డ, చెలో సుందిల్లా, చెలో అన్నారం ఖచ్చితంగా సందర్శన ఉంటది. ఈ విష ప్రచారాన్ని సరైనటువంటి జవాబు చెప్తాం. ప్రతి నియోజకవర్గానికి వేల మంది కార్యకర్తలను తీసుకొని కంటికి ప్రాజెక్టులు చూపిస్తాం. ఇవాళ వరంగల్ పూర్వం జిల్లా తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా కాళేశ్వరం యొక్క విషకుట్రల వల్ల, కాంగ్రెస్ యొక్క విషపు కుట్రల వల్ల ఇలా ఒక్క చెరువు కూడా మాత్రం లేదు. ఇలా వర్షం మరి సాధారణ వర్షపాతం నమోదు కావడంతో వాళ్ళ నాట్లన్నీ వెనక్కి నడుస్తూ ఉన్నాయి. ఒక మంత్రికి సోయం లేదా? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గుర్తుందా? ఎక్కడైనా సాగునీటి సమీక్ష జరిగిందా? ఇలా కేవలం కేసీఆర్ గారి మీద విష ప్రచారం చిమ్మడానికి కోసం మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని కూడా పనంగా పెడుతున్నారు తెలంగాణ రైతులను. ఆలోచించండి. ఇలా అందరం కలిసి కాళేశ్వరం మీద వచ్చే దమ్ముందా కాంగ్రెస్ పార్టీ? రారు, దొంగలను తప్పించుకోబోతారు. కేవలం మీడియా లీకులు తప్ప, ఫేకుల వార్తలు తప్ప ఎక్కడ కూడా ఆధారాలతో కూడినటువంటి ఒక్క అంశం కూడా నిలవలేదు. ఇలా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ చట్ట పరిధిలో నియమించబడ్డ కమిషన్ బాధ్యత నిర్వహించిన ఘోష్ గారిని వారు ఇచ్చింది కేవలం నివేదిక మాత్రమే. అది ఏకపక్ష నివేదిక. పాప వారికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది వినబడచ్చు, కేసీఆర్ గారి వ్యతిరేకులు చెప్పింది మాత్రమే వినబడచ్చు, మిగతా సమయంలో వారికి వినబడకపోవచ్చు. ఆ నివేదిక అదే చెప్తా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కేబినెట్ ఆమోదం లేదన్నారు. నిన్న కేబినెట్ ఆమోదం ఉన్నట్టు పేపర్స్ అన్ని కూడా నిన్న డిస్ప్లే చేసిండు మా హరీష్ రావు గారు, మాజీ మంత్రి వర్యులు. అదేవిధంగా నీటి లభ్యత గురించి అక్కడ ప్రత్యేకంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు జలవనరుల శాఖ నిర్వహించిన ఉమాభారతి గారి స్టేట్మెంట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇలా మరి ధాన్యం టెండర్ల దొంగ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తప్పుడు నివేదికను మొన్న మీడియా సమావేశంలో చూపెట్టిళ్ళు. కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయించినటువంటి అతిపెద్ద నిర్ణయం ఇవాళ పేపర్లను మాయం చేసి కుట్ర చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం మీ దగ్గర ఉందని చెప్పి మీరు ఇలా ఫైల్స్ మాయం చేయొచ్చు కాక రేపు వచ్చేది బిడ్డ, మీరు ఇప్పుడు చేసేటువంటి ప్రతి కుంభకోణం కూడా మళ్ళీ మీకు తప్పక సమాధానం చెప్పాల్సిన పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చెప్తారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.